నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను లక్ష్మి. తెలంగాణలో బీజేపీ జనసేన మధ్య పొత్తుల పంచాయతీ హాట్ టాపిక్ గా మారింది. కేంద్రంలోనూ ఏపీలోనూ దోస్తీగా ఉన్న ఈ రెండు పార్టీలు తెలంగాణలో మాత్రం ఢీ అంటే ఢీ అంటున్నాయి. అసలు పవన్ తో పొత్తుకు బీజేపీ నాయకత్వం ఎందుకు నో చెబుతోంది? పొత్తు పెట్టుకునే విషయంలో అభ్యంతరాలేంటి? ఇరు పార్టీల నేతల మాటల తూటాలు ఎక్కడికి దారితీస్తాయి? మొత్తంగా ఈ పొత్తుల పంచాయతీ తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి చిచ్చు రాజేయబోతోంది? ఈ స్టోరీలో చూద్దాం. తెలంగాణ పాలిటిక్స్ ఒక్కసారిగా వేడెక్కాయి. రాష్ట్రంలో జీహెచ్ఎంసీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో రాజకీయ పార్టీల మధ్య పొత్తులపై చర్చలు మొదలయ్యాయి. మరి ముఖ్యంగా మొన్నటిదాకా కలిసిమెలిసి తిరిగిన బీజేపీ జనసేనలు ఇప్పుడు చూస్తుంటే ప్రత్యర్థుల్లా కత్తులు దూసుకుంటున్నాయి. ఏపీలో కలిసి ప్రభుత్వం నడుపుతూ కేంద్రంలో భుజం భుజం కలుపుతున్న ఈ రెండు పార్టీలు ఇక్కడికొచ్చేసరికి మాత్రం ససేమిరా అంటున్నాయి. ఒకవైపు తెలంగాణ బీజేపీ నేతలేమో మాకిక్కడ పొత్తే అక్కర్లేదు అన్నట్లు మాట్లాడుతుంటే, ఇంకోవైపు జనసేన నాయకులేమో పొత్తుల సంగతి ఢిల్లీ పెద్దలు చూసుకుంటారు, అయినా సరే అవసరమైతే మేం కూడా ఒంటరిగానే బరిలోకి దిగుతాం అని గట్టిగానే సవాల్ విసురుతున్నారు. దీంతో ఇప్పుడు ఈ రెండు పార్టీల మధ్య నడుస్తున్న పొత్తుల పంచాయతీ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఏపీలో బీజేపీ జనసేన పొత్తు బాగున్నప్పటికీ తెలంగాణకొచ్చేసరికి అది వర్కౌట్ అయ్యేలా లేదని రాష్ట్ర బీజేపీ నేతలు గట్టిగా భావిస్తున్నారని తెలుస్తోంది. జనసేనను ఏపీ పార్టీగా ముద్ర వేయడంతో పాటు ఇటీవల తెలంగాణ ఏమైనా మీ అయ్య జాగిరా అని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఇక్కడి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలు జనసేనాని కమెంట్స్ పై విరుచుకుపడ్డాయి. ఇలాంటి సమయంలో జనసేనతో పొత్తు పెట్టుకుంటే కొత్తగా ఓట్లు రావడం దేవుడెరుగు, ఉన్న ఓటు బ్యాంకే ఊడిపోతుందని కమలనాథులు భయపడుతున్నారని సమాచారం. ఈ క్రమంలోనే జాతీయ నాయకత్వం ఆలోచనలు ఎలా ఉన్నా రాష్ట్రంలో మాత్రం పొత్తు వద్దే వద్దని తెలంగాణ నేతలు తెగేసి చెబుతున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణలో జనసేనతో పొత్తు ప్రసక్తే లేదని బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే ఏపీలో ప్రస్తుతం పవర్ లో ఉండటంతో గ్రేటర్ హైదరాబాద్ శివార్లో ఉండే సెటిలర్స్ ఓటర్ల మద్దతు తమకు సులువుగా దక్కుతుందని జనసేన భావిస్తుందని తెలుస్తోంది. దీనికి తోడు తెలంగాణలో బీజేపీ బలం, ఏపీలో భాగస్వామిగా ఉన్న టీడీపీ ఇమేజ్ కూడా తమకు కలిసి వస్తుందని లెక్కలేసుకుంటోంది. అయితే జనసేన ప్లాన్లను ముందే ఊహించిన సీఎం రేవంత్ రెడ్డి ఆ సెటిలర్ల ఓటు బ్యాంకును కాంగ్రెస్ వైపు తిప్పుకోవడానికి వేగంగా పావులు కదుపుతున్నారు. మైత్రివనంలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ, కమ్మ సామాజిక వర్గ ప్రముఖులతో సత్సంబంధాలు కాపాడుకోవడం, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అమలు చేసిన రాజకీయ వ్యూహాలు జనసేన ఆశలపై నీళ్లు చల్లాయనే చెప్పాలి. నిజానికి వైఎస్ఆర్ కాలం మినహా గ్రేటర్ శివారు ప్రాంతాలన్నీ ఇప్పుడు కాంగ్రెస్ కు వ్యతిరేకమే. ఈ విషయాన్ని గమనించే సీఎం రేవంత్ రెడ్డి ఆ ఓటర్లను తమ వైపు తిప్పుకోవడమే లక్ష్యంగా పక్కా ప్లాన్ తో దూసుకెళ్తున్నారు. దీనికి తోడు ఇప్పుడు బీజేపీ సైతం పొత్తు పెట్టుకునే ప్రసక్తి లేదని తేల్చి చెబుతోంది. నిజానికి తెలంగాణలో జనసేనకు సొంతంగా క్షేత్రస్థాయి బలం లేదనేది అందరికీ తెలిసిన రహస్యం. త్వరలో రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి వెళదామని ప్లాన్ చేసిన పరిస్థితి రివర్స్ అవ్వడంతో ఇప్పుడు ఒంటరిగానే బరిలోకి దిగేందుకు సై అంటోంది. అయితే జనసేన సోలోగా పోటీ చేస్తే ఓట్లు దారుణంగా చీలిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, జనసేన ఇలా పార్టీల వారీగా ఓట్లు విడిపోతే అది ఏ పార్టీకి లాభిస్తుందనేది పక్కన పెడితే అందరి గెలిపోటములను ప్రభావితం చేస్తూ ఊహించని దెబ్బ కొట్టడం ఖాయం. ఇక తెలంగాణలో తాను బలమైన రాజకీయ శక్తిగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీ తన ఓటు బ్యాంకులోకి జనసేనను అడుగుపెట్టనివ్వకుండా పక్కాగా చూసుకుంటుందని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ కు ఇక్కడ క్రేజ్ ఉన్నా హైదరాబాద్ తో పాటు రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో వ్యాపార కుటుంబ సంబంధాలు ఉన్నప్పటికీ అవన్నీ ఓట్లుగా మారేంత బలమైన పార్టీ నిర్మాణం మాత్రం ఇక్కడ లేదనే చెప్పాలి. ఈ క్రమంలోనే జనసేనతో కలిసి వెళితే తెలంగాణలో బీజేపీకి సొంత బలం లేకనే ఏపీ పార్టీల అండ కోసం చూస్తుందనే నింద పడుతుందని కమలనాథులు ఆందోళన చెందుతున్నారు. ఇది ప్రత్యర్థుల చేతికి బలమైన అస్త్రంగా మారుతుందని భావిస్తున్నారు. అందుకే రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేనకు పూర్తిగా దూరంగా ఉండాలని, అదే వ్యూహాన్ని వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ కొనసాగించాలని తెలంగాణ బీజేపీ నేతలు గట్టిగా పట్టుబడుతున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ఉంటుందా లేదా అన్న దానిపై జీహెచ్ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే నాటికి క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు.
మొత్తానికి ఏపీలో కూటమిగా అధికారంలో ఉన్నప్పటికీ తెలంగాణ సరిహద్దులు దాటేసరికి మాత్రం పొత్తుల లెక్కలు పూర్తిగా మారిపోతున్నాయి. ఆంధ్ర ప్రాంతం ముద్ర పడకుండా తమ సొంత బలాన్ని నిరూపించుకోవాలని తెలంగాణ బీజేపీ భావిస్తుంటే, గ్రేటర్ పరిధిలో తమ ఉనికిని చాటుకోవాలని జనసేన ప్లాన్ చేస్తోంది. మరి ఈ రెండు పార్టీల అగ్రనేతల మధ్య నడుస్తున్న ఈ పొత్తుల పంచాయతీ జీహెచ్ఎంసీ ఎన్నికల నాటికి ఎలాంటి మలుపు తిరుగుతుందో, పొత్తుల బంధం తెగుతుందో లేక అధిష్టానం కల్పించుకొని మళ్లీ దోస్తీ కట్టిస్తుందో వేచి చూడాల్సిందే. మొత్తానికి కేంద్రంలో ఏపీలో బీజేపీ జనసేన మధ్య దోస్తీ ఉన్నప్పటికీ తెలంగాణలో మాత్రం పొత్తులపై పంచాయతీ నడుస్తోంది. ఏపీ ప్రాంతం ముద్రపడకుండా తమ సొంత బలాన్ని నిరూపించుకోవాలని టీబీజేపీ భావిస్తుంటే, గ్రేటర్ పరిధిలో తమ ఉనికిని చాటుకోవాలని జనసేన ప్లాన్ చేస్తోంది. మరి ఈ రెండు పార్టీ నేతల మధ్య మాటల మంటలు రేపుతున్న ఈ వ్యవహారం ముందు ముందు ఎలాంటి రాజకీయ మలుపులు తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. మరి మొత్తంగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పొత్తు ఉంటుందా లేదా లేక ఈ మాటల యుద్ధం వెనక ఏదైనా పెద్ద పొలిటికల్ గేమ్ ఉందా అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే.